డిఎస్సి 2008 సంబంధించిన అభ్యర్థులకు రేవంత్ రెడ్డి సర్కార్ తీపి కబురు అందించింది. వారందరికీ కూడా మినిమం టైం స్కేల్కు నిర్దేశిస్తూ క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. దీంతో ఈ నిరుద్యోగులందరూ కూడా ఇప్పుడు ఉద్యోగస్తులుగా మారబోతున్నారు. వీళ్ళందరూ టీచర్గా మారబోతున్నారు. 16 సంవత్సరాల తర్వాత వీళ్ళ ముఖాల్లో ఒక సంతోషకరమైనటువంటి వార్త కనబడుతుంది. నిజంగా మీకు ఎట్లా కనబడుతుందండి? మీకు ఈ నిర్ణయం తీసుకోవడం ఎట్లా అనిపిస్తుంది? గత ప్రభుత్వాలు ఏం చేశాయి? రేవంత్ రెడ్డి సర్కారు ప్రజా పరిపాలన ఇటువంటి నిర్ణయం ఎట్లా స్వాగతిస్తున్నారు? గత 16 సంవత్సరాలుగా మేము పోరాడుతున్నటువంటి ఫలితానికి ఈరోజు ప్రజాపాలన రేవంత్ అన్న నాయకత్వంలో ఈరోజు మాకు ఈ యొక్క ఫలితం అందింది. గత ప్రభుత్వంలో కనుక చూసుకున్నట్లయితే మాకు హైకోర్టు ఉద్యోగాలు ఇవ్వమని ఆర్డర్ ఇచ్చినా కూడా ఏ నాయకుడు కూడా మమ్మల్ని పట్టించుకున్నటువంటి పోషణ లేదు. కొన్ని వందల సార్లు అక్కడున్న ఆ రోజు ఉన్నటువంటి క్యాబినెట్ మినిస్టర్ అయినటువంటి సబితా ఇంద్రారెడ్డి మేడం దగ్గరికి కొన్ని వందల సార్లు ఆమె ఇంటి చుట్టూ తిరిగినా కూడా మమ్మల్ని తింపుకోవడానికే సరిపోయింది. కానీ ఏనాడు కూడా మమ్మల్ని పట్టించుకున్నటువంటి పాపాన పోలేదు. మా యొక్క విషయాన్ని కనీసం ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళమంటే కూడా ఆ రోజు అప్పుడున్నటువంటి మంత్రులకు చాతగానటువంటి ప్రభుత్వం ఆ రోజు ఏలింది ఈ యొక్క రాష్ట్రాన్ని. కానీ ఈనాడు కనుక చూసుకున్నట్టయితే ఈ యొక్క ప్రజాప్రభుత్వంలో ఈ యొక్క రాష్ట్రంలో ఈ ప్రజాపాలనలో 100 రోజులు దాటకముందే ఈ యొక్క ప్రభుత్వం మాకు ఎంటీఎస్ పద్ధతిలో ఉద్యోగాలు ఇస్తా అని చెప్పేసి ముందటికి రావడం చాలా హర్షణీయం. మా అభ్యర్థులందరి తరఫున కూడా ఈరోజు ఈ యొక్క ప్రభుత్వానికి అదేవిధంగా ఈ యొక్క ఉద్యోగాలు రావడానికి సహకరించినటువంటి కేబినెట్ మంత్రులకు మరియు మా యొక్క ఉద్యోగాల కోసం అడిగినటువంటి వివిధ ఉపాధ్యాయ సంఘాలకు మరియు మా ఉద్యోగాల తరఫున పోరాడినటువంటి కాంగ్రెస్ నాయకులు ప్రతి ఒక్కరికి కూడా పేరున కృతజ్ఞతాభినందనలు తెలియజేస్తున్నారు. చెప్పండి మేడం, ప్రధానంగా చూసినట్టు 2008 తర్వాత మీకు ఉద్యోగం వస్తుందని కూడా చాలా ఆశపడ్డారు. కానీ మీ ఆశలు ఆ రోజు గల్లంతైంది. నిజంగా ఇంత ఆర్థిక స్థితికిలో పోయినటువంటి సందర్భాలు ఉన్నది. మీరు ఇంత ఫేస్ను 16 సంవత్సరాల అటువంటి ఆర్థికమైనటువంటి అంశాలను ఎట్లా ఎదుర్కొన్నారు? ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది? 2008 డిఎస్సి ఇప్పుడు నిజమైనటువంటి న్యాయం బతికి ఉంది అనడానికి మేమే నిదర్శనం అండి. అన్యాయానికి గురైనటువంటి జీవితాలు ఏమైనా ఉన్నాయంటే కూడా 2008 డిఎస్సి. ఎందుకంటే కోర్టు నుంచి స్పష్టమైన హామీ వచ్చినటువంటి ఇష్యూ మాది. అయినా కూడా గత ప్రభుత్వాలు తీవ్ర అన్యాయానికి గురి చేశాయి. కాంగ్రెస్ ప్రభుత్వంలో మాకు ఒకప్పుడు 2008లో నోటిఫికేషన్ ఇచ్చిన నాడు మేము అప్పుడే నేనైతే ఆ సందర్భాలలో ఒక సంవత్సరం లోపు ఉన్న పాప ఉన్నటువంటి తల్లిని ఆ టైంలో. బట్ ఆ సిచ్యువేషన్లో మేము విజయాన్ని సాధించి ఇక గత తెల్లారితే మా ఉద్యోగాలు మా చేతిలో పడతాయన్న క్షణాన మా నోటికాడ కూడుని లాగేసినటువంటి రోజులు అవి. కానీ ఆ క్షణాలు నిజంగా ఈరోజు మమ్మల్ని ఆ బాధ నుంచి మమ్మల్ని బయటికి తీసుకొచ్చి లేదు మీ న్యాయం బ్రతికింది, మీ జీవితాల్లో వెలుగులు నింపుతున్నాము అని చెప్పేసి ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో మా జీవితాలు వెలుగులు నిండిన రోజు ఇది. నిజంగా కాంగ్రెస్ ప్రభుత్వంలో రేవంత్ అన్న కానీ కమిటీలో ఉన్నటువంటి మెంబర్స్ అందరికీ కూడా ప్రతి ఒక్కరికి మేము మా అందరి తరఫు నుంచి మా అభ్యర్థుల తరఫు నుంచి ఈరోజు మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ ఆనందాన్ని మేము చివరి క్షణం ఏదైతే మా ఆర్డర్ కాపీని తీసుకోవాలన్నటువంటి రేవంత్ అన్న దగ్గర నుంచి ఉన్నటువంటి మా యొక్క ఆనందాన్ని తెలపడానికి నిజంగా మాటలు సరిపోవట్లేదండి. ఎందుకంటే మేము పడ్డ ఒక్కొక్కరి జీవితాల్లో బాధలు కనుక చూస్తే అసలు వర్ణనాతీతం అసలు ఆ బాధలు అనేటటువంటివి. 15 సంవత్సరాలు గడిచాయి. ఇందులో మాది న్యాయం ఉంది. 6 మార్కులు ఉద్యోగాలు చేస్తూ ఉంటే 60 నుంచి 70, 80 మార్కులు వచ్చినటువంటి వాళ్ళు మేము రోడ్ల పాలుండి ప్రతిరోజు ఎక్కని మెట్లు కోర్టు చుట్టూ తిరగని రోజులు లేవు. ప్రతి ఒక్కరు వాళ్ళ యొక్క భాగస్వామ్యంగా పోరాడిన రోజులు అవి. ఎంతోమంది అరెస్టులైన రోజులు, 106 మందిని మమ్మల్ని అరెస్టులు చేసినటువంటి రోజులు కూడా ఉన్నాయి. కానీ చివరికి మా యొక్క తెలంగాణలో మాకు నీళ్లు నిధులు నియామకాలు అన్నారు. ఖచ్చితంగా వస్తుందని మేము తెలంగాణలో కూడా పోరాడినాం. తెలంగాణ తెచ్చుకున్నాం. ఆ రోజు వరంగల్లో మాకు హామీ ఇస్తే ఇదే చివరి రోజు ఖచ్చితంగా మేము ఉద్యోగాలకు వెళ్ళిపోదాం అనుకున్న రోజు అది. కానీ మళ్ళీ మా జీవితాల్లో మట్టుకొట్టి ఇంకా ఉంది మీకు, మేమేం చేయలేమని చేతులెత్తిర్రు. కానీ కోర్టు ఇచ్చినటువంటి ఒక హామీ స్పష్టమైన జడ్జిమెంట్ని కూడా నిలబెట్టుకోలేని నాయకులు ఉన్నారు ఆ రోజుల్లో. చాలా శోచనీయం అండి. ఎందుకంటే పోస్టులు ఉండి బతికించాల్సినటువంటి రోజులు కానీ ఏమి చేయలేనటువంటి దద్దమ్మలు ఉన్నటువంటి మినిస్ట్రీని మేము ఎదుర్కొన్నాము. కానీ చివరికి ఎలక్షన్స్కి ముందే డిసైడ్ అయినాం ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది, మన జీవితాల్లో వెలుగులు నింపుతాయని చెప్పేసి. అన్నగారు ఎక్కడ పాదయాత్రలు పెట్టినా కూడా ప్రతి ఒక్క రాష్ట్రంలో ప్రతి ఒక్క జిల్లాలో మా అభ్యర్థులు పాల్పంచుకొని రేవంత్ అన్న గారికి గాంధీ భవన్లో మా యొక్క సమస్యను వివరిస్తే తను రాష్ట్రంలో సీఎం అయిన తర్వాత గుర్తుంటుందా లేదా అని ఒక అయ్యమయ్య సందిగ్ధంలో ఉన్నాం మేము అసలు. కానీ లేదు, మీ జడ్జిమెంట్కి మేము ఇంకా ఉన్నతంగా మిమ్మల్ని నిలుపుకుంటామని చెప్పేసి
ఆయన తన హామీని నిలబెట్టుకున్న రోజు ఇది. కాబట్టి మా అందరి అభ్యర్థుల తరఫున నిజంగా కూడా రేవంత్ అన్న గారికి మనసారా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. గత ప్రభుత్వాలు హైకోర్టు నుంచి వెళ్ళి కూడా స్పష్టమైన తీర్పునిచ్చినప్పటికీ ఎందుకు చేయలేకపోయింది? ఆర్థికంగా ఇన్ని సంవత్సరాలు ఎట్లా చితికిలపోయారండి మీరు? ముఖ్యంగా అప్పుడు మెరిట్ తెచ్చుకున్నటువంటి 2008 డిఎస్లో సెలెక్ట్ కాబట్టి మెరిట్ తెచ్చుకున్నటువంటి సందర్భంలో ఒకానొక సందర్భంలో హైకోర్టు తీర్పులు వచ్చినప్పటికీ గతంలో ఉన్నటువంటి 10 సంవత్సరాలు పరిపాలించినటువంటి గత ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నటువంటిది మాకు ఏ రకంగా కూడా న్యాయం చేయలేదు. హామీ ఇచ్చి అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో ప్రతిపక్షంలో ఉండి మీ న్యాయమైన కోరిక మీకు న్యాయం జరగాలని చెప్పి మా టెంట్ వద్దకు 100 సార్లు ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వచ్చినటువంటి ఆ ప్రభుత్వం ఏదైతే ప్రతిపక్షంలో ఉందో అది అధికారం వచ్చిన తర్వాత ఏనాడు కూడా మమ్మల్ని పట్టించుకోకుండా ఒకనొక దశలో వరంగల్ మహాసభలో నష్టపోయినటువంటి మీ డిఎస్సి 2008 అభ్యర్థులు న్యాయమైన కోరిక మీరు నష్టపోయినారు, మీ అందరికీ ఉద్యోగాలు ఇస్తామని చెప్పి అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చెప్పిన సందర్భంలో పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఆ ప్రకటన ఆధారంగా చేసుకుని ఉద్యోగాలు ఇచ్చి సుమారు 2 సంవత్సరాలు అయినప్పటికీ ఇక్కడ నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించడం. అలాగే ఇప్పటికీ సుమారు 3-4 సందర్భాల్లో హైకోర్టు తీర్పులు వచ్చినప్పటికీ కూడా బేఖాతరు చేయడం. అప్పటి విద్యాశాఖ మంత్రి కావచ్చు, అధికారులు కావచ్చు, ఏదేమైనప్పటికీ కూడా మాకు ఎట్టి పరిస్థితుల్లో కూడా న్యాయం చేయకపోగా ఈరోజు ఇప్పుడు ఈ గత ప్రభుత్వంని విసుగు వేసారి చెంది ఏ రకంగా కూడా నిరుద్యోగులకు న్యాయం జరగట్లేదు ఒకే ఒక కోణంలో రేవంత్ రెడ్డి గారి ప్రజాప్రభుత్వం నిరుద్యోగుల ఆశాదీపం అయితే రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఎన్నికల సందర్భంలో కూడా మేము కూడా మాకు ఈ ప్రభుత్వం వస్తే న్యాయం జరుగుతుంది. అంతలోనే ఈ మధ్య కాలంలోనే మాకు ఫిబ్రవరి 8 రోజు మాకు కోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. 6 వారాల లోపల ఉద్యోగాలు తీసుకోవడం జరిగింది. అంతలోనే 100 రోజుల లోపలే ప్రభుత్వం వచ్చిన 100 రోజుల లోపలే ప్రజాప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రభుత్వం మాకు ఉద్యోగాలు ఈ రకంగా ఇవ్వడం అటువంటిది నష్టపోయిన అభ్యర్థులందరి తరఫున మేము కృతజ్ఞతలు తెలుపుతూ జీవితాంతం రుణపడి ఉంటామని తెలియజేస్తా ఉన్నాం. నిజంగా మీకు 2008లో ఉద్యోగాలు వచ్చినట్టే మీరు భారత పౌరులు చేసేటువంటి విద్యార్థులకు పాఠాలు చెప్పేటువంటి ఉపాధ్యాయులు ఇట్లా నిరుద్యోగంతో కొట్టుమిట్టాడుతున్న పరిస్థితి ఉంది. మీరు మంచి టైంలో వాళ్ళకు విద్యాబుద్ధులు చెప్పేస్తున్న టైంలో ఇట్లా మీరు నిరుద్యోగులుగా మారి ప్రజలు అంటే నిజంగా విద్యా వ్యవస్థను అట్లా నిర్వీర్యం చేసినటువంటి దానికి ఎవరు బాధ్యులు అనుకుంటున్నారు? ఇప్పుడు మీరు ఇదే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇదే కాంగ్రెస్ గవర్నమెంట్ మనకు న్యాయం చేద్దామనే ఆలోచనలో ఆ రోజు రోషా గవర్నమెంట్, కిరణ్ కుమార్ రెడ్డి గవర్నమెంట్లో న్యాయం చేద్దామనుకుంటే ఇదే కేసీఆర్ గారు తెలంగాణ మూవ్మెంట్లో మీరు తెలంగాణ ఉద్యమంలో పాల్గొండి నేను న్యాయం చేస్తామని మాయ మాటలు చెప్పి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న తర్వాత కూడా రాష్ట్ర విభజన తర్వాత నేను స్వయం మీకు న్యాయం చేస్తా వరంగల్ బహిరంగ సభలో ప్రగతి భవన్ పిలిపించుకొని చర్చలు చేసి మాయ మాటలు చెప్పి నమ్మించి మోసం చేసిన ఘనుడు కేసీఆర్ ప్రభుత్వం. గతంలో కేసీఆర్ గారు చేసిన కేసీఆర్ క్యాబినెట్ మంత్రులు కాబట్టి ఇప్పుడు కేసీఆర్ గవర్నమెంట్లో గతంలో సుప్రీంకోర్టు ఆర్డర్ రావడం జరిగింది, హైకోర్టులో 3 ఆర్డర్లు రావడం జరిగింది. అయినా లెక్క చేయలే కేసీఆర్ ప్రభుత్వం. అప్పట్లో రాష్ట్ర ముఖ్యమంత్రి చర్చలు చేసి కూడా మాకు న్యాయం చేయలే. కానీ తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం 90 రోజుల్లో 30,000 ఉద్యోగాలు నింపడంతో పాటు ఇవాళ 2008 డిఎస్సి అభ్యర్థులకు ఇవాళ క్యాబినెట్లో ఆమోదం పొంది 2008 డిఎస్సి బాధితులకు న్యాయం చేస్తామని చెప్పిన సందర్భంగా డిఎస్సి బాధితుల తరఫున రాష్ట్ర ప్రభుత్వానికి రేవంత్ అన్న గారి క్యాబినెట్ మంత్రులకు రేవంత్ అన్న గారికి అభ్యర్థుల తరఫున కృతజ్ఞత తెలియజేస్తుంటాము. ఎందుకంటే ఇది ప్రజాప్రభుత్వం తెలియడానికి ఇవాళ 14 సంవత్సరాల గోసాన్ని తీర్చిన మొగడు రేవంత్ అన్న గారు. ఇవాళ రేవంత్ అన్న క్యాబినెట్ మంత్రులు వీళ్ళన్నిటికీ సహకరించినటువంటి ఉపాధ్యాయ సంఘాలు అందరూ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు అందరికీ జీవితాంతం రుణపడి ఉంటాం. ముఖ్యంగా రేవంత్ అన్న గారి నాయకత్వాన్ని సమర్థిస్తాం. రాబోయే పార్లమెంట్ ఎలక్షన్లు కూడా భారీ మెజార్టీతో గెలిపించుకునే విధంగా మేము కలిసికట్టుగా రాష్ట్ర వ్యాప్తంగా పిలిపిస్తున్నాము. ఖచ్చితంగా మా పార్లమెంట్ ఎలక్షన్లు కూడా మేము మద్దతు ఇస్తాము. రేవంత్ అన్న గారి నాయకత్వాన్ని సమర్థించి రేవంత్ అన్న జీవితాంతం రుణపడి ఉంటామని 2008 డిఎస్సి అభ్యర్థుల కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం. గడిచిన ప్రభుత్వంలో కేసీఆర్ గారు నియంతృత్వంగా నయా నిజాంగా నిరంకుశమైన పరిపాలన చేసి మన యొక్క తెలంగాణ ప్రజలను 10 ఏళ్ళు కాదు 20 ఏళ్ళు వెనక్కి నెట్టేసిండు. మా 2008 డిఎస్సి అభ్యర్థులను తీవ్ర శోకంలోకి నింపి మమ్మల్ని చాలా బాధలు పెట్టిండు. అలాంటి ప్రజాస్వామ్యం లేని మన తెలంగాణలో నిరంకుశ ప్రభుత్వంలో ప్రజాస్వామ్యాన్ని బ్రతికించిన తెలంగాణలో మా నల్లమల్ల టైగర్ రేవంత్ అన్న గారు మా 2008 డిఎస్సి అభ్యర్థులను కూడా బతికించిండు. తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని బతికించిండు. మా 2008 డిఎస్సి అభ్యర్థులను బతికించి మాకు ఈరోజు భరోసా ఇచ్చి మా యొక్క కళ్ళల్లో ఆనందాన్ని ఈరోజు మాకు కళ్ళల్లో ఆనందం ఉందంటే మా యొక్క రేవంత్ అన్న మా నల్లమల్ల ముద్దు బిడ్డ టైగర్ మన ప్రియతమ ముఖ్యమంత్రి ప్రజల ముఖ్యమంత్రి రేవంత్ అన్న గారు వల్లనే మేము మా 2008 డిఎస్సి ఈరోజు 95వ రోజు ప్రభుత్వం ఏర్పాటై ఇది 95 100 లోపే
100 రోజుల లోపే మాకు ఉద్యోగాలు ఇచ్చి 2008 డిఎస్సి అభ్యర్థులను బతికించిండు. అలాంటి రేవంత్ అన్నకు మా 2008 డిఎస్సి అభ్యర్థుల తరపునంగా చేతులెత్తి నమస్కరిస్తూ మీకు జీవితాంతం రుణపడి ఉంటాం సార్. రేవంత్ అన్న గారు, మన యొక్క కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వచ్చే పార్లమెంట్ ఎలక్షన్లో మేము మా యొక్క 2008 డిఎస్సి అభ్యర్థులం ఒక్కొక్క సైనికుడిగా మేము ఒక 10 మందిని వెంబడేసుకొని కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థులను గెలిపించుకోవడం బాధ్యత మా పైన ఉంది. మేము మా తూతో తప్పకుండా పాటించి మా యొక్క అభ్యర్థుల యొక్క బలం అంతా రేవంత్ అన్నకు ఉంటుంది. ఖచ్చితంగా మాకు అనౌన్స్మెంట్ రావడానికి సహకరించిన ఉపాధ్యాయ సంఘాలందరికీ కూడా చేతులెత్తి నమస్కరిస్తున్నాం సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై జై రేవంత్ అన్న. 2008 సంబంధించినటువంటి డిఎస్ అభ్యర్థులలో ఆనందం వ్యక్తమవుతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కార్ తీసుకున్న నిర్ణయం పట్ల వాళ్ళు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మినిమం టైం స్కేల్ ఈ డిఎస్సి అభ్యర్థులకు ఇస్తున్నట్టు ఆ క్యాబినెట్ నిర్ణయం తీసుకోవడం జరిగింది. వీళ్ళందరూ కూడా రేపటి నుండి అంటే వెంటనే నియామక పత్రాలు ఇచ్చేందుకు కూడా సర్కార్ అయితే ప్లాన్ చేస్తుంది. వీళ్ళందరూ కూడా ఇక టీచర్లు కాబోతున్నారు. ఎప్పుడో కావాల్సిన టీచర్లు 16 సంవత్సరాల తర్వాత వచ్చినటువంటి సందర్భం ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితోనే ఇది సాధ్యమైందని కూడా డిఎస్సి 2008 సంబంధించిన అభ్యర్థులు స్పష్టం చేస్తున్నారు. కెమెరా వినోద్తో కలిసి సాదిక్, బిగ్ టీవీ, సెక్రటేరియట్, హైదరాబాద్.